హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. పప్పుచారు కానీ ఏదైనా రసంలోకి కానీ కాంబినేషన్గా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు కర్రీ కాకుండా ఇలా ఫ్రైలు కూడా చేస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారన్నమాట. సో ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి దొండకాయలు అయితే ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫ్రైకి కొంచెం ఎక్కువ పడుతుంది కదా. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే అందులో జీలకర్ర అండ్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వగానే మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలండి. సో కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. సో వేసుకొని అంతా బాగా కలిసేలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అయితే మగ్గించుకోవాలి. అప్పుడే దొండకాయ ముక్కలో ఉన్న పచ్చి వాసన అంతా వెళ్ళిపోతుంది. సో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ మగ్గనిచ్చుకోవాలండి. సో ఇప్పుడు ఇందులో ఇలా మగ్గిన తర్వాత 1 స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత సో ఒక 70% ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందే వేస్తే ఫ్రై అనేది మాడిపోతుందండి. సో మనం వేసిన ముక్కలు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రైలో. సో ఇప్పుడు ఇవి ఇలా ఒక 80% ఫ్రై అయిన తర్వాత ఇందులో మన టేస్ట్కు తగ్గ సాల్ట్ అండ్ అలాగే కారం అయితే వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని బాగా ముక్కలు పట్టే విధంగా కలిపేసుకొని మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్లో ఉండాలి. సో ముక్కలు అనేవి బాగా క్రంచీగా అవుతాయి అన్నమాట. సో అంతేనండి, దొండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. సో దొండకాయ ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేసుకొని చూడండి. సో చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.